ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం ఏంటి? సో థర్డ్ ప్రాబ్లం చూడండి, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇక్కడ మరలా 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 1/√2, 7√5, 6+√2 ఈ 3 కూడా ఇర్రేషనల్స్ అని చూపించమన్నాడు. ఇప్పుడు వరకు మనం ఒక 4-5 లెక్కలు చూసాం ఇర్రేషనల్గా ప్రూవ్ చేయడం. ఓకేనా, 4 to 5 సమ్స్ చూసాం. సో ఈ 3 చేయడం పెద్ద కష్టమేం కాదు, ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇవి కూడా నేర్చేసుకుంటే మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న. ఈ 3 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే 1/√2 ఇచ్చాడు నాన్న. ఏంటి ఇచ్చాడు? 1/√2. దీని యొక్క సొల్యూషన్ ఒకసారి చూద్దాం. 1/√2 యొక్క సొల్యూషన్ ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ వర్కింగ్ ఏ విధంగా రాస్తామో ఇక్కడ అదే రాస్తాం. ఆన్ ద కాంట్రరీ we let us assume that ఏనా let us assume that 1/√2 is rational. 1/√2 ఏమనుకున్నాం నాన్న? ఒక రేషనల్ నెంబర్ అనుకున్నాం. ఓకేనా, సో వాడు ఇర్రేషనల్ చూపించమన్నాడు, దానికి విరుద్ధంగా రేషనల్ అని చూపించాం. ఎందుకు రేషనల్ అని చూపించి అది తప్పు అని ప్రూవ్ చేస్తే వాడిచ్చిన స్టేట్మెంట్ ఇర్రేషనల్ అవుతుంది. సో మనం తప్పు అయితేనే వాడిచ్చింది రైట్ అవుతుంది. కాబట్టి మనమే రేషనల్ అనుకొని మనం అనుకున్న అజంప్షన్ రాంగ్ అని చూపిస్తాం. ఓకేనా, సో 1/√2 అనేది ఇర్రేషనల్ కాబట్టి దేర్ఫోర్ దీన్ని ఎలా రాస్తాం? 1/√2 = p/q అని రాస్తాం. ఇక్కడ q అనేది డస్ నాట్ =0. ఓకేనా, నెక్స్ట్ అలా చూడండి నాన్న. సో ఇప్పుడు మనకేమొచ్చింది నాన్న? 1/√2 = p/q వచ్చింది. అంతేనా కాదా? సో నాకు రూట్లో వాల్యూ కావాలి, కానీ ఇక్కడ 1/√2 ఉంది. సో నాకు రూట్ కావాలి కాబట్టి నేను ఈ ఫ్రాక్షన్ని తిప్పేస్తున్నాను నాన్న. తిప్పేస్తే ఇది √2/1 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? q/p అవుతుంది. ఏమవుతుంది నాన్న? q/p అవుతుంది. ఓకేనా, సో √2 అనేది ఏమైపోయింది? q/p అయిపోయింది. సో √2/1 అంటే ఏంటి అర్థం? √2 అనే అర్థం. కింద 1 ఉన్నా సో దానికి పెద్దగా వాల్యూ ఉండదు కాబట్టి √2 = q/p వచ్చింది. ఇక్కడ p/q అయినా q/p అయినా ఇలా ఫ్రాక్షన్ రూపంలో ఉంటే ఆ నెంబర్ ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి √2 ఏమవ్వాలి? రేషనల్ నెంబర్ అవ్వాలి. దేర్ఫోర్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా, చూడండి 1/2, 2/1, 3/2, 2/3 ఇవన్నీ కూడా ఏ నెంబర్స్? రేషనల్ నెంబర్సే. p/q రూపంలో రాసిన q/p రూపంలో రాసిన అవే నెంబర్స్ అవుతాయి, రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో √2 = ఏమని వచ్చింది? q/p వచ్చింది. కాబట్టి √2 ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, రూట్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ వాస్తవానికి ఫ్యాక్ట్గా చూసినట్లయితే √2 అనేది రేషనలా ఇర్రేషనలా? ఇర్రేషనల్. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో ప్రూవ్ చేసాం కూడా √2 అనేది ఒక ఇర్రేషనల్ అని. అయితే మన అజంప్షన్ ప్రకారం √2 అనేది ఏ నెంబర్ అని వచ్చింది? రేషనల్ నెంబర్ అని వచ్చింది. సో దీని ప్రకారం అండ్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. చూడండి, అండ్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అండ్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. అయితే ఈ కాంట్రడిక్షన్ మనకి ఎలాగొచ్చింది? మన అజంప్షన్ వల్ల వచ్చింది. ఓకేనా, సో మన అజంప్షన్ ఏంటి? దిస్ కాంట్రడిక్షన్ arised due to our assumption. మన అజంప్షన్ కారణంగా వచ్చింది. అవర్ అజంప్షన్. మన అజంప్షన్ ఏంటి నాన్న? అవర్ అజంప్షన్ దట్ 1/√2 ఈజ్ ఏ రేషనల్ అని మనం అజంప్షన్ చేసాం స్టార్టింగ్లో. ఓకేనా, ఈ అజంప్షన్ కారణంగా √2 అనేది రేషనల్ నెంబర్ అయింది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే √2 అనేది ఇర్రేషనల్. ఓకేనా, సో అదే రాస్తున్నాను. ఫ్యాక్ట్ దట్ the fact that √2 is
అండ్ ఇర్రేషనల్. రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ వాస్తవానికి, కానీ మన అజంప్షన్ వల్ల మనకేమొచ్చింది, రూట్ 2 అనేది ఒక రేషనల్గా వచ్చింది. ఫ్యాక్ట్ ఏంటి, రూట్ 2 అనేది ఇర్రేషనల్. ఓకేనా. హ్యాన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. హ్యాన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ అనేది తప్పు, మనం అజంప్షన్ చేసింది తప్పు. కాబట్టి ట్రూ స్టేట్మెంట్ ఏంటి, వాడిచ్చిన స్టేట్మెంటే. దేర్ఫోర్ రూట్ 2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. సారీ, 1/√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్. కాబట్టి వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 1/√2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. సో వాడు 1/√2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా, ఇదిగోండి ప్రూవ్ చేసేస్తాం. ఓకేనా. ఏమిచ్చాడు వాడు, ఫస్ట్ రూట్ 2నే మనం 1/√2ని తిరగేసాం. రూట్ 2 = Q/P. P/Q రూపంలో ఉన్న, Q/P రూపంలో ఉన్న అవి రేషనల్ నెంబర్స్. కాబట్టి రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబర్ అయింది. వాస్తవానికి రూట్ 2 రేషనల్ నెంబరా కాదు, ఇర్రేషనల్ నెంబర్. కానీ రేషనల్ ఎందుకైంది, మన అజంప్షన్ వల్ల అయ్యింది. మన అజంప్షన్ ఏంటి, 1/√2 అనేది రేషనల్ నెంబర్ అనే అటువంటి అజంప్షన్ మనం చేసాం. సో మన అజంప్షన్ తప్పా రైటా, తప్పు. సో మన అజంప్షన్ తప్పు అంటే 1/√2 అనేది రేషనల్ కాదు. సో 1/√2 రేషనల్ కాకపోతే ఇంకేమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. సో అదే ప్రూవ్ చేసాం. ఇదిగోండి 1/√2 ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా. సో ఇది నాన్న. అయితే ఇందులో మనకి ఇంకొక సెకండ్ ప్రాబ్లం అడిగాడు. సెకండ్ ప్రాబ్లం ఏంటో చూడండి. థర్డ్ వన్లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సెకండ్ ప్రాబ్లం ఏం ప్రూవ్ చేయమంటే ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి 7√5, దీన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది కూడా చాలా చిన్న లెక్కే, పెద్ద కష్టమేం కాదు నాన్న. 7√5. ఓకేనా. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, అంత పెద్దది కూడా రాయాల్సిన అవసరం లేదు. సో సేమ్ సొల్యూషన్ అని రాయండి. let us assume that 7√5 is a rational number. 7√5ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసాం. ఓకేనా. సో రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేస్తే ఏమవుతుంది, ఇది P/Qకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ 7√5 = P/Q. ఓకేనా. ఇక్కడ Q ఏమవుతుంది, డస్ నాట్ = 0 అవుతుంది. Q ఏమవుతుంది నాన్న, డస్ నాట్ = 0 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఓన్లీ రూట్లలోనే వాల్యూ కావాలి. ఇక్కడ 7 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి నాన్న. దీని నుంచి √5 = ఈ 7 ఇటువైపు తీసుకొస్తున్నాను నాన్న, P/7Q అవుతుంది. 7 ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది కాబట్టి కిందన ఉంటుంది. సో 7Q డినామినేటర్ ప్లేస్లో వస్తుంది. సో ఇక్కడ హియర్ P, Q, ఈ PQలు రెండు కూడా P, Q ఆర్ ఇంటిజర్స్. P, Qలు రెండు కూడా ఏంటి నాన్న, ఇంటిజర్స్ నాన్న. సో రెండు ఇంటిజర్స్ కాబట్టి మనకి P/7Q ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. P/7Q ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నాన్న ఇంటిజర్స్ అంటే మీ అందరికీ తెలుసు, పాజిటివ్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. Pకి బదులు ఒక 21 తీసుకోండి, Qకు బదులు ఒక 2 తీసుకోండి, లేకపోతే 1 తీసుకోండి. 21 Q అంటే 1 కదా, 7 1 జా 7, 7 1 జా 7 3 జా 3 వచ్చింది. మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా అయితే పర్ఫెక్ట్ నెంబర్ అయినా వస్తుంది, లేదా పాయింట్స్లోనైనా వస్తుంది. పర్ఫెక్ట్ నెంబర్ వచ్చినా పాయింట్స్లో వచ్చినా అది P/Q రూపంలో రాయగలిగేదే. P/Q రూపంలో రాయగలిగితే అది ఏ నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి P/7Q అనేది ఏ నెంబరు, రేషనల్ నెంబర్. మరి ఇది రేషనల్ నెంబర్ అయితే దీనికి ఈక్వల్ అయినటువంటి √5 ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. సో అదే రాస్తున్నాను. సో √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. కానీ వాస్తవానికి √5 రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా? వెరీ గుడ్, ఎవరో చెప్పారు. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్, కానీ మన అజంప్షన్ వల్ల √5 అనేది రేషనల్ నెంబర్ అయ్యింది. ఓకేనా. ఫ్యాక్ట్ ఏంటంటే బట్ దిస్ కాంట్రడిక్ట్స్, ఈ కాంట్రడిక్ట్స్ నుంచి
బట్ దిస్ కాంట్రడిక్ట్స్, ఈ కాంట్రడిక్ట్స్ నుంచి ద ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్, అంతేనా? అయితే √5 అనేది రేషనల్ అని ఎలాగొచ్చింది? మన అజంప్షన్ నుంచి వచ్చింది. సో దిస్ కాంట్రడిక్షన్ arise from our assumption. మన అజంప్షన్ నుంచి √5 అనేది రేషనల్ నెంబర్గా వచ్చింది, కానీ ఫ్యాక్ట్ ఏంటి? √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? హెన్స్ కాబట్టి మన అజంప్షన్ తప్పు. హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అంటే మన అజంప్షన్ రేషనల్ నెంబర్ అనుకున్నాం కదా, మన అజంప్షన్ తప్పు, రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాదంటే ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ 7√5 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఓకేనా? సో అంతేనా? చాలా సింపుల్. ఇంకొక ప్రాబ్లం ఉంది, ఆ ఒక్క ప్రాబ్లం నేర్చేసుకుంటే మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఆ థర్డ్ ప్రాబ్లం ఏంటో కూడా ఒకసారి చూసేయండి. 6 + √2. థర్డ్ ప్రాబ్లం ఏంటి నాన్న? 6 + √2. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది నాన్న. థర్డ్ ప్రాబ్లం 6 + √2. ఇదేనా థర్డ్ ప్రాబ్లం? ఓకేనా? ఇది ఇంకా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి దీని సొల్యూషన్. ఒకసారి జాగ్రత్తగా చూడండి నాన్న. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏం రాస్తామంటే లెట్ అస్ అజ్యూమ్ దట్ 6 + √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 6 + √2 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసాం. సో అజ్యూమ్ చేయబట్టి 6 + √2 అనేది దేనికి ఈక్వల్? p/qకి ఈక్వల్. ఇక్కడ q వాల్యూ దేనికి సమానం కాదు? 0కి ఈక్వల్ కాదు. q డస్ నాట్ ఈజ్ ఈక్వల్ 0. ఆ పాయింట్ రాయాలన్నా. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నాకు రూట్లలోనే వాల్యూస్ కావాలి. దేంట్లో కావాలి? రూట్లలోనే. ఇక్కడ వేరే టర్మ్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఎక్స్ట్రా ఉంది. సో ఈ +6ని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది నాన్న? మైనస్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ √2 ఈజ్ ఈక్వల్ టు p/q - 6. ఓకేనా? √2 విలువ ఎంత నాన్న? p/q - 6. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే √2 వాల్యూ అనేది √2 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. p/q అనేది ఒక రేషనల్ నెంబర్, 6 అనేది ఒక రేషనల్ నెంబర్. దీని కింద ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు నాన్న. సో ఇది p/q రూపంలో ఉంది, ఇది p/q రూపంలో ఉంది. అంటే ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్. సో √2 అనేది రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్. దీంట్లో ఇది తీసేస్తే వచ్చేది √2, అంతే కదా దీని అర్థం. √2 ఈజ్ ఈక్వల్ p/q - 6 అంటే p/q వాల్యూస్ నుంచి -6ని తీసేస్తే వచ్చే వాల్యూ √2 అని దాని అర్థం. ఈజ్ ఈక్వల్ పెట్టామంటే అంటే √2 విలువ దేనికి సమానం? రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్కి సమానం. ఆ పాయింటే రాస్తాం. √2 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. ఏంటన్నా? డిఫరెన్స్ √2 ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. 2 రేషనల్ నెంబర్స్. ఇది రెండు రేషనల్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్. ఏది? √2 అనేది. సో ఒక రేషనల్ నెంబర్ నుంచి ఇంకో రేషనల్ నెంబర్ తీస్తే ఏ నెంబర్ వస్తుంది? రేషనల్ నెంబరే వస్తుంది. కాబట్టి ఒక రేషనల్ నెంబర్ నుంచి ఇంకో రేషనల్ నెంబర్ తీస్తే వచ్చే విలువ √2. సో √2 అనేది రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో వచ్చే డిఫరెన్స్. సో ఒక రేషనల్ నెంబర్ నుంచి ఇంకో రేషనల్ నెంబర్ తీస్తే వచ్చేది రేషనల్ నెంబరే. కాబట్టి √2 ఏమవుతుంది? ఒక రేషనల్ నెంబరే. ఓకేనా? √2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. √2 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. అంతేనా? చూడండి, ఒక రేషనల్ నెంబర్ నుంచి ఇది జాగ్రత్తగా మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఈ టేబుల్ ఈ బాక్స్లో చూడండి ఒకసారి. √2 ఈజ్ ఈక్వల్ టు మనకు p/q - 6 వచ్చిందమ్మా. p/q అనేది ఒక రేషనల్ నెంబర్, 6 అనేది ఒక రేషనల్ నెంబర్. ఎందుకంటే 6ని కూడా 6/1 కింద రాసుకోవచ్చు.
సో p/q రూపంలో ఉన్నది ఏదైనా రేషనల్ నెంబరే. ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్. సో ఒక రేషనల్ నెంబర్ నుంచి ఇంకో రేషనల్ నెంబర్ తీస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్? 2కి, √2కి ఈక్వల్. సో కాబట్టి √2 అనేది రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో వచ్చే డిఫరెన్స్. ఒక రేషనల్ నెంబర్ నుంచి ఇంకో రేషనల్ నెంబర్ తీస్తే వచ్చే ఆన్సర్ కూడా రేషనల్ నెంబరే. కాబట్టి ఈ రేషనల్ నెంబర్ నుంచి ఈ రేషనల్ నెంబర్ తీస్తే వచ్చే ఆన్సర్ √2 కదా. అప్పుడు √2 ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. వాస్తవానికి √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఆ పాయింట్ రాద్దాం. బట్ చూడండి, బట్ కానీ దిస్ కాంట్రడిక్ట్స్, ఈ కాంట్రడిక్ట్స్ నుంచి, బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్, అసలైన వాస్తవం ఏమిటంటే √2 ఈజ్ అన్ ఇర్రేషనల్. √2 అనేది ఏ నెంబర్ నానా? ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి రేషనల్ అని ఎందుకు వచ్చింది? మనం అజంప్షన్ చేసాం, వాడు ఇచ్చిన 6 + √2 అనేది రేషనల్ నెంబర్ అని మనం అజంప్షన్ చేసాం. అజంప్షన్ చేసి సాల్వ్ చేస్తే √2 అనేది రేషనల్ నెంబర్ అని వచ్చింది. కానీ వాస్తవానికి √2 అనేది ఇర్రేషనల్ నెంబర్. కానీ మనకు వచ్చింది రేషనల్ నెంబర్ అని వచ్చింది. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే మన అజంప్షనే తప్పు. అంటే మన అజంప్షన్ 6 + √2 అనేది రేషనల్ నెంబర్ అని అజంప్షన్ చేసాం. మన అజంప్షన్ తప్పు అంటే 6 + √2 రేషనల్ నెంబర్ కాదనే కదా. మరి రేషనల్ నెంబర్ కాదంటే 6 + √2 అనేది ఏ నెంబర్ అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అదే అక్కడ రాసేస్తాం. ఓకేనా? సో అవర్ అజంప్షన్ ఈజ్, సో దిస్ కాంట్రడిక్షన్. దీనికి ముందు ఒక పాయింట్ రాద్దాం నాన్న. దేర్ఫోర్ దిస్ కాంట్రడిక్షన్ arised from our assumption. మన అజంప్షన్ నుంచే వచ్చింది. కాబట్టి మన అజంప్షన్ తప్ప, రాంగ్, రైటా రాంగా? రాంగ్. హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ అంటే మన అజంప్షన్ ఏంటి? 6 + √2 అనేది రేషనల్ నెంబర్ అనేది మన అజంప్షన్. అది రాంగ్ అంటే అసలు విషయం ఏంటి? 6 + √2 ఈజ్ అని ఇర్రేషనల్. మనం రేషనల్ అనుకున్నాం, అది తప్పు అయింది. కాబట్టి రైట్ ఏంటి? 6 + √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. అంతే. ఓకేనా? సో ఇక్కడ దాదాపు ఒక 3 ఎగ్జాంపుల్స్ ప్లస్ 2 ప్రాబ్లమ్స్ ప్లస్ థర్డ్లో మరలా 3 ప్రాబ్లమ్స్, మొత్తం యావరేజ్గా ఒక 7 to 8 ప్రాబ్లమ్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం థియరంతో కలుపుకొని. ఓకేనా? సో ఈ 7 to 8 ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఓకేనా? పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. √2 సిద్ధాంతాన్ని నేర్చుకుంటే √3, √5, √7, √5 ఈ 4 ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా 6 + √2, 5 - √5 లేదా 5 - √3 ప్లస్ ఇచ్చినా మైనస్ ఇచ్చినా ఒక ప్రాబ్లం నేర్చుకుంటే రెండో ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో దీంతో మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టడం ఎలా, దాని ద్వారా LCM HCF ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో నేర్చుకున్నాం. తర్వాత ఎక్సర్సైజ్ 1.1 చూసాం. తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడం నేర్చుకున్నాం. దాని తర్వాత ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా ఆన్సర్ చేసి డిస్కస్ చేసాం. ఓకేనా? సో మనం డిస్కస్ చేసిన ప్రతి ప్రాబ్లం కూడా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి చూడకుండా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? మరి ఈ రేషనల్ నెంబర్ నుంచి, ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే రేపు ఎగ్జామ్లో మీరు వదిలిపెట్టకూడదు. అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాం కాబట్టి. ఓకేనా? ఇంకా మీరు చేయాల్సింది విని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడమే. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ పాలినోమియల్స్లో ఉన్నటువంటి చాప్టర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.